మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొత్తం మీద 4 కేసులు అరెస్ట్ అయ్యి 4 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత ఇక మొత్తానికి రావణ్ విడుదలయ్యాడు అనుకుంటున్న టైంలో మరొకసారి పోలీసులు రావణ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నక్కపల్లి టోల్ గేట్ వద్ద ప్రశ్న రావణ్ను పోలీసులు ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో మరొకసారి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే బెయిల్పై విడుదలయ్యాడు రావణ్. మళ్ళీ రావణ్ అరెస్టుతో ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది. రావణ్కి మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు మరొకసారి తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 4 సార్లు బెయిల్ మంజూరైంది. తాజాగా మరొకసారి అరెస్ట్ అయ్యాడు. తాజాగా 5వసారి రావణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన కాసేపటికే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అదిగో మీకు కనిపిస్తోంది స్క్రీన్లో. ఇప్పటికే బయటకు వచ్చిన తర్వాత రావణ్ని మరొకసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం మీకు కనిపిస్తోంది. క్లియర్గా చూడొచ్చు. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తోంది చాలా క్లియర్గా. ఇప్పుడు ఇంతకు ముందు జరిగినటువంటి ఘటనకు సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 4 సార్లు అరెస్ట్ అయ్యి 4 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు 5వసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చాలా క్లియర్గా కనపడుతుంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అరెస్ట్ అవ్వడేమో, ఇక రేపు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించి అని చెప్పాడు. అలాగే పక్కనే ఉన్నటువంటి శ్రవణ్కి కూడా కృతజ్ఞతలు చెప్పాడు, జడ శ్రవణ్కి కూడా. ఈలోపే ఇంకా అంతా అయిపోయింది, ఇక ప్రశాంతంగా నేను ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటా అనుకుంటున్న సమయంలో 5వసారి పోలీసులు అరెస్ట్ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది కొంత చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తుంది. వరుసగా మనం చూస్తున్నాం. ఈ నెల 1వ తేదీన రావణ్ని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మరో కేసులో సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కూడా బెయిల్ దొరికింది. కాకినాడ స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. కోర్టు నుంచి బయటకు రాగానే మరొకసారి ఇనకుదురు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. పాయకరావుపురం పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇప్పుడు మళ్ళీ యలమంచిలి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఏలూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకెన్ని కేసులు ఉన్నాయో, ఇంకెన్నిసార్లు అదుపులోకి తీసుకుంటారనేది తెలియడం లేదు. కాకపోతే వరుస అరెస్టులు, బెయిళ్ళు, మళ్ళీ అరెస్టులు, మళ్ళీ బెయిళ్ళు మాత్రం ఇప్పుడు చాలా సంచలనంగా మారాయి. కొంతమంది ఏమో ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరిస్తుంది, ఇదెక్కడి పద్ధతి అని చెప్పి ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ ప్రకాష్ రాజ్. వరుసగా దీనికి సంబంధించి ఆయన పోస్టులు పెడుతూనే ఉన్నారు. అండ్ చాలామంది రావణ్కి మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఈవెన్ మన ఆర్టీవీ ఇచ్చినటువంటి పోల్స్లో రెస్పాండ్ అవుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. సో హౌ డు యూ సీ దిస్? ఈ 5వ అరెస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి మాట్లాడినటువంటి మాటలు, రావణ్ ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడాడట, ఒక్కసారి ఆ డీటెయిల్స్ మనకు అందుతున్నాయి. లెట్స్ టేక్ ఏ లుక్. నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరు చావరు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్సు ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరు చావరు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్సు ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం
వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. తనని తాను పోయినా ప్రశ్నించే వాళ్ళు పోరు, ప్రశ్న ఆగదు అంటూ రావణ్ చెప్తున్నాడు. ఇంతమంది పోలీసులు, ఒక 500 మంది పోలీసులు నా కోసమే తిరుగుతున్నారు అన్ని సమస్యలు వదిలిపెట్టి, అంత భయపడుతున్నారా నాకు అని చెప్పి ప్రభుత్వాన్ని రావణ్ క్వశ్చన్ చేయడం మనం చూస్తున్నాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం మళ్ళీ ఏమైనా అరెస్టులు ఉండే అవకాశం ఉందా అని చెప్పి. మనం మాట్లాడుకున్న కొద్దిసేపటికే మళ్ళీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 4 సార్లు అరెస్టులు, 4 సార్లు బెయిల్, ఇప్పుడు మళ్ళీ 5వ సారి అరెస్ట్ కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? కృష్ణ రావణ్ మళ్ళీ అరెస్ట్ చేసిన పరిస్థితి ఏదైతే ఎలమంచిలి పోలీస్ స్టేషన్, ఎలమంచి కోర్టు నుంచి విడుదలయ్యి బయటికి వెళ్తున్న మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. దాదాపుగా నాకున్న సంవత్సరం ఒక 30 కేసులు ఇతని మీద రెడీగా ఉన్నాయి. నక్కపల్లి టోల్ గేట్ అక్కడ ఉన్న పోలీసులు అదుపులో చూస్తున్నారు. అయితే ఇంకా ఏలూరు నుంచి వచ్చే పోలీసుల కోసం వెయిటింగ్. ఏలూరుకి వస్తారు, ఏలూరుకి తీసుకొని అక్కడి నుంచి ఆయన ఏలూరుకి జరుగుతుంది. అంటే ఇది 5వ అరెస్ట్. ఈ అరెస్టులు వెనకాల విశేషకు సంబంధించి ఇప్పటికీ చాలా మాట్లాడుతున్న నేపథ్యాలు మనం చూసాం. ఒకే కేసులో ఇన్ని అరెస్టులు ఉంటాయి, ఎంత ఇబ్బందికరమైన ఏంటి, బెయిల్స్ వస్తున్నాయి. వరుసగా 4 కోట్లు బెయిల్ ఇచ్చిన కేసులో మళ్ళీ ఏలూరు పోలీసులు అదుపులో తీసుకుని మళ్ళీ ఏలూరు స్టేషన్ కి తీసుకురావడం ఇంకా దారిలో ఉన్నారు. ఆయన దగ్గరికి దాదాపుగా 2 గంటలు పెట్ట సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. సో ఎందుకు ఇంత ఈ ఇష్యూని ఇంత సీరియస్ గా ప్రభుత్వం కూడా తీసుకుంది, లేకపోతే పోలీసులు కూడా ఎందుకు తీసుకున్నారు అని దాని మీద కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఏదేమైనా మరోసారి రావణ్ అరెస్టు తర్వాత ఏలూరులో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనే ఒక ఆందోళన, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. బహుశా ఏలూరులో ఏ టౌన్ కి తీసుకెళ్తారని చూడాలి. మొత్తం మీద ఏలూరు పోలీసులకు తీసుకెళ్లి అదుపులో చూస్తున్నారు. రత్నపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర, స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు తీసుకున్నారు. వెంటనే ఏలూరు వాళ్ళు వచ్చి ఆయన తీసుకెళ్లి అండర్స్టాండ్ హిస్ ఫ్రస్ట్రేషన్. కృష్ణమోహన్, ఆ వీడియోలో కనిపిస్తుంది చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. నా కోసం ఇంతమంది పోలీసులు ఏంటి, నేను చచ్చినా ప్రశ్నించే వాళ్ళు ఆగరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదో పక్క అయితే మరోవైపు ఏపీ గవర్నమెంట్ ఏమైనా ట్రై చేస్తుందా, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసే ప్రయత్నమా? మొన్న శ్రీనివాస్ని, దువ్వాడ్ని అరెస్ట్ చేయడం, అప్పుడు క్వశ్చన్ చేయడం మనం చూసాం. బట్ ఇప్పుడు ఎస్పెషల్లీ రావణ్ విషయంలో మొన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు కదా, యాక్షన్ ఉండబోతుంది, ఇలాంటి దారుణంగా కామెంట్స్ చేసినా, అబ్యూజ్ చేసినా ఉంటాయని చెప్పారు. సో దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయబోతున్నారా రావణ్ని చూపించి, ఈసారి ఎవరైనా సరే ఇలాంటి కామెంట్స్ చేయకుండా ఉండడం కోసమని? కదా, లేకపోతే